వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తమిళనాడులో రాజకీయాలు చాలా రసవత్తరంగా నడుస్తున్నాయి. మనం గత కొంతకాలంగా చూస్తున్నాము. ఎన్నికలు జరిగాయి. టీవీకే పార్టీకి కొంచెం దగ్గరగా వచ్చి మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చి ఆగటం, 107 సీట్ల దగ్గర ఆగటం. ఇంకొక ఇది మన 11 సీట్లు, 118 మొత్తం మ్యాజిక్ ఫిగర్. ఆ 11 సీట్ల కోసం నానా కుస్తీ అయింది. అయితే కాంగ్రెస్ వెంటనే స్పందించి తమ 5 సీట్లని మద్దతు ప్రకటించి సాక్షాత్ రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారానికి రావటం, తర్వాత వీసీకే పార్టీ అనేటువంటిది వాళ్ళు మద్దతు ప్రకటించారు. లాస్ట్ మినిట్ దాకా వాళ్ళు ఆ మద్దతు లేక ఇవ్వకపోవడంతో ఇక గవర్నర్ది అయితే చాలా పెద్ద ప్రహసనం అయింది. ఆయన 2-3 సార్లు పాపం విజయ్లు రిక్వెస్ట్ చేసినా కూడా ముందు మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకోండి, మీరు పూర్తి మద్దతు, పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాతే ఆ లేఖలన్నీ మాకు సబ్మిట్ చేసిన తర్వాతే ప్రమాణ స్వీకారానికి అంగీకరిస్తాను ఆయన చెప్పడం. ఇలాంటి రకరకాల పరిణామాల నేపథ్యంలో తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు ఆల్రెడీ డిఎంకే పొత్తులో ఉన్నప్పుడు స్టాలిన్ కూడా కొంత ఇది హుందాగా వ్యవహరించి, లేదు మీరు సపోర్ట్ చేయాలని కూడా చేయండి, మేమేమి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో జోక్యం చేసుకోవాలని స్టాలిన్ చెప్పడం. ఇలా రకరకాల పరిణామాల నేపథ్యంలో ఫైనల్గా పాపం ఎట్టకేలకు విజయ్ చాలా స్ట్రగుల్ అయిపోయాడు. ఆయన పాపం 2-3 రోజులు అయితే విపరీతంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో అన్నంత ఉత్కంఠభరితంగా, ఒక రసవత్తరంగా నాటకీయ ఫక్కీలో, సినిమా ఫక్కీలో ఇంకా చెప్పాలంటే ఆయన స్టార్కి స్టార్స్ చూపించారు అనేటువంటి కామెంట్స్ కూడా వినిపించాయి. అంటే చుక్కలు చూపించారు అనేటువంటిది పాపం అన్నిటినీ కూడా చాలా సంయమనంగా విజయ్ ఎదుర్కొన్న తీరు అయితే మాత్రం దేశం అంతా కూడా ఆయన్ని ప్రశంసించింది. అంత చిన్నవాడైనా సరే, యువకుడైనా సరే, ఒక సినిమా టెంపోలోంచి వచ్చి స్టార్డమ్ నుంచి వచ్చిన వ్యక్తి అయినా కూడా చాలా హంబుల్గా అన్నింటినీ స్వీకరించడమే కాకుండా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత స్టాలిన్ని వెళ్ళి మాజీ ముఖ్యమంత్రిని కలవటం అనేటువంటిది, మర్యాదపూర్వకంగా కలవటం, ఇవన్నీ కూడా చాలా హుందాగా వ్యవహరించిన తీరు. అలాగే ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు స్టాలిన్ ఓడిపోగా ఉదయనిధి స్టాలిన్ కొడుకు, ఆయన స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఉండటం. సో అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది. ఆ ప్రమాణ స్వీకారం టైంలో కూడా ఒకరికొకరు ఎదురుపడినప్పుడు, ఎందుకంటే ఇద్దరు యువకులే, విచిత్రంగా సీఎం కుర్చీలో ఉన్నటువంటి విజయ్ యువకుడే, అటు ఉదయనిధి స్టాలిన్, ఇద్దరు యువకులే అవడంతో తమిళనాడు అసెంబ్లీ భలే చూడముచ్చటగా ఉంది. అయితే ప్రత్యర్థుల యొక్క ఆగ్రహావేశాలు అవి ఇవి వాళ్ళు చాలా ఎక్కడా కూడా తగ్గేలా లేరు అన్నట్టుగానే ఉంది. తగ్గేదేలే అనేటువంటి మన పుష్ప ప్రస్తావన కూడా ఇప్పుడు అసెంబ్లీలో రావడం అనేటువంటిది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకనంటే ఉదయనిధి స్టాలిన్ అదే ఇప్పుడు తాజాగా బల నిరూపణ అయింది కదా, ఆ బల నిరూపణ సమయంలో ఉదయనిధి ஸ்டாலின் மாட்டாடுத்து பிளவுபட்ட ஒரு குரூப் உங்களுக்கு ஆதரவு தெரிவிச்சிருக்காங்க. அடுத்து நடந்த இன்சிடென்ட் தான் மிகப்பெரிய ஒரு ட்விஸ்ட். பிளவுபட்ட குரூப்ல இருக்கக்கூடிய ஒரு தலைவரோட வீட்டுக்கு ஒரு புது சோஃபா போகுது. சோஃபா பின்னாடியே புது முதலமைச்சரும் அந்த வீட்டுக்கு போறாரு. புதுமையான ஆட்சின்னு சொன்னீங்க. இன்னைக்கு పుష్ప పడ బాణీలో ఆచి నడుందిட்டு இருக்கு. చేంజ్ అన్నారు టీవీకే పార్టీ, కానీ ఎక్స్చేంజ్ అనేటువంటిది మొదలెడుతుంది. పుష్ప సినిమా తరహాలో సోఫాలు ఇంటికి పంపిస్తున్నారు మా ఎమ్మెల్యేల ఇంటికి. అలాగే మన అన్నాడీఎంకే ఇంటికి కూడా, మరో ప్రతిపక్షమైనటువంటి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల దగ్గర కూడా సోఫాలు వెళ్తున్నాయి. సో పుష్ప లాగా, ఎందుకంటే పుష్ప సినిమాలో మనం చూసాం ఎమ్మెల్యేలు కొనడానికి అల్లు అర్జున్ సోఫాలు పంపిస్తాడు. అంటే ఆ సోఫాల్లో కరెన్సీ కట్టలు పెట్టి పంపిస్తాడు. అలా సోఫాలు ఎక్స్చేంజ్ జరుగుతోంది. ఇక్కడ చేంజ్ అన్నారు, పాలనలో చేంజ్ అన్నారు, కానీ ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనేటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే దానికి ధీటుగానే కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నట్టుగా వీళ్ళు ఇటువైపు నుంచి కూడా చాలా స్ట్రాంగ్ కౌంటరు ఇవ్వటం జరిగింది. సో తగ్గేదేలే అన్నట్టుగా వాళ్ళు కూడా ఎక్కడ ఇది అవ్వలేదు. అయితే ఈ సందర్భంగా అన్నాడీఎంకే పళనిస్వామి మాట్లాడుతూ, అన్నాడీఎంకే 2 కింద చీలిపోయింది. షణ్ముఖం తరఫు నుంచి వాళ్ళు ఒక 30 మంది ఇప్పుడు టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చి విజయ్కి ఇప్పుడు దాదాపు 140 సీట్ల పైగా మద్దతు ఉంది. అసెంబ్లీలో బల నిరూపణలో చాలా సూపర్ హిట్గా సక్సెస్ అయ్యాడు ఆయన. అయితే ఈ సందర్భంగా పళనిస్వామి మాట్లాడుతూ, మా ఎమ్మెల్యేలు ప్రలోభపెట్టి తీసుకున్నారు అనేటువంటి మాట మాట్లాడాడు. కానీ చీలిక వర్గం నాయకుడు ఎవరైతే ఉన్నారో షణ్ముఖం, ఆయన చిచ్చిచ్చే అదేం లేదు, మేము అన్కండిషనల్గా మేము టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం ఆయన చెప్పడం జరిగింది. ఇక డిఎండికే పార్టీ ఏదైతే ఉందో, ఇది మన ప్రమాణ స్వీకారానికి ముందు కూడా విజయ్కి మద్దతు ప్రకటించిన పార్టీ, అది విజయకాంత్ స్థాపించిన పార్టీ. ఆ విజయకాంత్ వైఫ్ ఇప్పుడు ఆవిడ ఒకే ఒక్క సీట్ ఆవిడే నెగ్గారు. ఆవిడ మాట్లాడుతూ, ఒకతను ఆస్ట్రాలజిస్ట్ ని ఆయన సలహాదారుగా పెట్టుకున్నాడు విజయ్, అదంతా సాంప్రదాయం, మంచి సాంప్రదాయం కాదు. యువత ఓటేశారు, ముఖ్యంగా తమిళనాడు యువత అంతా టీవీకే పార్టీకి ఓటేస్తే
వాళ్ళేమో విజయము ఒక ఆస్ట్రాలజర్ని పెట్టుకోవడం అనేటువంటిది ఎలాంటి సాంప్రదాయం, ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు విజయ్ అని చెప్పేసి ఆవిడ కొంచెం గట్టిగా మాట్లాడటంతో విజయ్ చాలా పెద్ద మనసుతోటి ఆవిడ యొక్క సూచనని తీసుకుని వెంటనే అతని యొక్క నియామకాన్ని వెంటనే రద్దు చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి రకరకాల పరిణామాలు తమిళనాడు అసెంబ్లీలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని విజయ్ని కంపేర్ చేసి చూస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మనం గతంలో కూడా వీడియో చేసుకున్నాం సింగిల్ సింహాలు అని. ఇద్దరు కూడా సింగిల్గా గెలిచి ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా సరే పోస్ట్ పోల్ అలయన్స్ అనేటువంటిది తర్వాత మద్దతు ప్రకటించడం అనేటువంటిది అది ఆటోమేటిక్గా చేస్తారు ఎవరన్నా కూడా. ఎందుకంటే లైక్ మైండెడ్ పార్టీలు ఉంటాయి, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, అది తప్పు కాదు. కానీ ఎన్నికలకు వెళ్ళటం అనేటువంటిది అంత గట్స్, ఫస్ట్ టైము పోటీ చేస్తూ కూడా వెళ్ళటం అనేటువంటిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గట్స్ ఏవైతే ఉన్నాయో అవి విజయ్ కూడా ఉన్నాయనేటువంటిది. అలాగే విజయ్ తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో చాలా సంక్షేమ పథకాలు అక్కడ ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నాడు నేడు కానీ ఇంకా అమ్మఒడి కానీ ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం కానీ వీటినన్నింటినీ కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయాలని ఇంకా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకున్నట్లు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ టైంలో కూడా చెప్పారు వాళ్ళు. సో ఈ ఓవరాల్ ఇది చూసేసరికి మన తెలుగు పాలిటిక్స్కి చాలా దగ్గరగా తమిళ పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇంతవరకు లేనిది విజయ్ అధికారం చేపట్టిన తర్వాత మాత్రం ఆల్మోస్ట్ మన తెలుగు పాలిటిక్స్ యొక్క కొనసాగింపుగానే చూస్తారు. ఎందుకంటే తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ తెలుగు మనం ఎంత కాదనుకున్నా కూడా తెలుగు వారమే కాబట్టి ఆంధ్రప్రదేశ్. సో మనం ఆటోమేటిక్గా తెలంగాణ పాలిటిక్స్ని ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు అలాంటిది తమిళనాడులో విజయ్ వచ్చిన తర్వాత తమిళ పాలిటిక్స్ని కూడా మనం ఓన్ చేసుకోవడం, తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఓన్ చేసుకోవడం అనేటువంటిది ఇప్పుడు ఒక శుభ పరిణామంగా, అలాగే ఒక మంచి సాంప్రదాయంగా ముందు ఫ్యూచర్లో కూడా ఇంకెవరన్నా అధికారంలోకి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కూడా ఒక సుహృద్భావ వాతావరణం ఒకప్పుడు కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉందో అలాగా విజయ్కి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక సుహృద్భావ వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. తద్వారా రెండు రాష్ట్రాలకి కూడా కొంత మంచి జరిగేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటిది కూడా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.